శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అనే అంశానికి స్వాగతం. ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరం ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి పాడ్యమి, శుక్రవారం. పాడ్యమి నాడు కొత్తగా ఏ పనిని కూడా ప్రారంభించకూడదు. పాడ్యమి నాడు ప్రయాణాలు పనికిరావు. పాడ్యమి నాడు విద్యాపరమైనటువంటి ఏ విధమైన విషయాలలో కూడా ఆసక్తిని కొత్తగా చూపకూడదు అని ఒక ఆచారం ఉంది. అయితే శారీరక వ్యాయామ విద్య అనేది పాడ్యమి నాడు ప్రారంభిస్తే మట్టుకు ఇతోధికంగా లాభదాయకంగా ఉంటుంది. కరోనా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పాడ్యమి నాడు యోగా, ప్రాణాయామం, నడక వ్యాయామం, మొక్కల పెంపకం ఇలాంటివి పనులు పాడ్యమి నాడు చేపడితే తప్పక 100 రెట్లు శుభ ఫలితాలను ఈ పనులన్నీ కూడా మనకు అందిస్తాయి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పాడ్యమి నాడు ప్రారంభించవలసినటువంటి విద్య యోగ ప్రాణాయామ సంబంధిత విద్య. అలాగే వారం శుక్రవారం, వారాధిపతి మహాలక్ష్మి కనుక ఈ రోజున అమ్మవారికి ప్రీతికరంగా వార గ్రహదేవతగా ఉండేటటువంటి శుక్రగ్రహ ప్రీతిగా ఉండే పసుపు రంగులో ఉండే పులుపు రుచితో ఉండేటటువంటి పులిహోరను అమ్మవారికి ప్రీతికరంగా సమర్పించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. పసుపు రంగులో ఉండే పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఇక నక్షత్రం మృగశిర. మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశిలోను, 2 పాదాలు మిథున రాశిలోనూ ఉండేటటువంటి నేపథ్యంలో ద్విస్వభావ రాశిగా ఉండే మిథునానికి సంబంధించినది ఈ మృగశిర. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు నిర్ణయాలు త్వరగా సకాలంలో తీసుకోలేక కొంచెం టు బీ ఆర్ నాట్ టు బీ అనేటటువంటి ఆలోచనలో పడి ద్వైధీభావంలో వాయిదా వేయడం ద్వారా తరచుగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఈశ్వరారాధన చేస్తే ఈ దోషం నుంచి సులభంగా గట్టెక్కగలుగుతారు. మృగశిర నక్షత్రంలో కన్నప్ప జన్మించినట్లుగా పురాణం వర్ణిస్తుంది. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కుజ దశతో వింశోత్తరి దశాక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మారేడు మొక్క, బిల్వం మొక్క నాటి సంరక్షణ చేస్తే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి యోగదాయకంగా ఉంటుంది అని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. బిల్వం చెట్టు, మారేడు చెట్టు కనిపిస్తే ఈ నక్షత్రంలో ఉండేటటువంటి వారు 2 చేతులు జోడించి నమస్కరించాలి. అలాగే మంచి ఫలితాంశాలు రాబట్టే నిమిత్తమై శారీరకమైనటువంటి స్వల్ప అనారోగ్యాలు సులభంగా తగ్గిపోవడానికే ఉండేటటువంటి పరిష్కార మార్గాలలో మృగశిర నక్షత్రానికి సంబంధించినంత మట్టుకు బియ్యం దానం ఇవ్వడం లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈనాటి శుభాశుభ సమయాలు. ముందుగా ఈరోజు వర్జ్యం రాత్రి 10:39 ప్రారంభమై 12:23 వరకు ఉంటుంది. ఈనాటి దుర్ముహూర్తం ఉదయం 8:03 ప్రారంభమై 8:55 వరకు ఉంటుంది. ప్రస్తుతం దుర్ముహూర్తం ఉన్న నేపథ్యంలో వాద వివాదాలకు తావివ్వకపోవడం మంచిది. అలాగే ఈ సమయంలో దైవనామస్మరణ, దేవతారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను రాబట్టుకోవచ్చు. ఈనాటి శుభ సమయం ఉదయం 4:40 ప్రారంభమై 6:27 పూర్తయింది కనుక ఇక ప్రత్యేకంగా శుభ సమయ ప్రసక్తి ఈ రోజుకు మిగిలి లేదు. ఈనాటి రాహుకాలం ఉదయం 10:30 ప్రారంభమై 12 గంటల వరకు ఉంది. ఈ నేపథ్యంలో రాహుకాల సమయంలో ప్రయాణాలు పాటించకూడదు. అత్యవసర ప్రయాణాలను మాత్రమే అనుసరించాలి. ప్రయాణాలు తప్పనిసరి అనుకున్న నేపథ్యంలో శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామస్మరణ ఈ రాహుకాల దోషాల నుంచి మనల్ని కాపాడుతుంది. తీపి పదార్థాలను మిత్రులకు పంచిపెట్టడం ద్వారా కూడా రాహుగ్రహ సంబంధిత దోషాలను మనం నివారించుకోవచ్చు. ఇక ఈనాటి మేషాది 12 రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాబలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొంత మనోవిచారం సూచితమవుతున్నది. ధన నష్టం కూడా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలతో ఈ రోజున మేషరాశి వారు కొత్త వ్యవహారాలేవి కూడా తలపెట్టకపోవడం మంచిది. కొత్త వ్యక్తులతో మాట్లాడే సమయంలో ఈ రాశిలో జన్మించిన వారు కడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి వ్యవహరించడం ద్వారా పెట్టుబడులు లేక ఇతర రంగాలలో ధనానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో
వాయిదా వేయడం ద్వారా స్వల్పమైన ఈ ధన నష్టాన్ని నివారించుకోగలుగుతారు. రోజును విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజున మేషరాశిలో జన్మించిన వారికి అనుకూలించేటటువంటి దైవం రామచంద్రమూర్తి. అదృష్ట రత్నం కెంపు. అనుకూలమైన రంగు లేత ఎరుపు రంగు. ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించడం ద్వారా మేషరాశిలో జన్మించిన వారు సమస్తమైన కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. వృషభ రాశి వారికి సంబంధించి అదృష్టమైనటువంటి రోజు ఈ రోజు. ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, అభివృద్ధికరంగా ఉండేటటువంటి ఈ రోజును ఏ విధంగా వినియోగించినా కూడా వృషభ రాశి వారు సంపూర్ణమైన శుభ ఫలితాలను సాధించుకోగలుగుతారు. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏకకాలంలో అనేకములైన పనులను నిర్ణయించి అలాగే అన్నింటినీ కూడా కొనసాగించి సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు వృషభ రాశి వారికి ఈ రోజున గ్రహ బలాలు అందిస్తున్నాయి. ఇటువంటి సానుకూలమైన వాతావరణంలో ఈ రాశిలో జన్మించిన రాజకీయ, సినిమా, వృత్తి, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు నూతనమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్తమైన శుభ ఫలితాలను రాబట్టుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈరోజు అదృష్ట రత్నం ముత్యం. అలాగే అనుకూలించేటటువంటి రంగు తెలుపు రంగు. గణపతి అనుకూల దైవంగా ఉండేటటువంటి నేపథ్యంలో వృషభ రాశి వారు సమస్తమైన శుభ ఫలితాలను పొందే నిమిత్తమై ఈరోజు విశేషంగా ఉదకుంభ దానం అంటే కుండ నీరు పైన ఇష్టంగా ఉండేటటువంటి పళ్ళు ఏవైనా కూడా అరటి పళ్ళు, మామిడి పళ్ళు, బత్తాయిలు 5 సంఖ్యలో ఉంచి ఉదకుంభ దానమును పూర్తి చేస్తే వృషభ రాశిలో జన్మించిన వారికి సమస్తమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా సానుకూలంగా మారతాయి. మిథున రాశి వారికి కొంత మానసికంగా ఆందోళన కలిగించేటటువంటి రోజు ఈ రోజు. చిన్న పనులకే బెంబేలెత్తిపోతూ ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన పడుతూ ఏదైనా అగౌరవం కలుగుతుందో ఏమో అంటూ తమకు తామే వెనుకంజ వేస్తూ ముందడుగు వేయకుండా చేపట్టే ప్రతి పనిని కూడా ఆలస్యం చేస్తూ ఉండేటటువంటి వ్యతిరేక ఫలితం ఉన్న కారణం చేత ఈ రోజున మనోబలం పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు ప్రత్యేకంగా కుమారస్వామిని పూజించాలి. అలాగే మొక్కవోని ధైర్యంతో శరవణ భవ అన్న పదాన్ని జపించడం ద్వారా ఈ రాశిలో జన్మించిన వారు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శరీర శక్తి సహకరించేటటువంటి నేపథ్యంలో ఉపవాస వ్రతం పాటింపు ద్వారా ఈ రాశిలో జన్మించిన వారికి ధనపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక సౌఖ్యం సాయంత్రం సమయానికి లభిస్తుంది. తొందరపడక, మొక్కవోని ధైర్యంతో, ఉద్విగ్న పడక, మంచి సమయం కాసింత సమయం తర్వాత ఉందిలే అనేటటువంటి మనోధైర్యంతో చేపట్టే పనిని కొనసాగిస్తే తప్పక ఈ రాశిలో జన్మించిన వారు తప్పక పూర్తిగా విజయవంతంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. సినిమా, రాజకీయ, వృత్తి, వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు కొత్త వ్యవహారాలేవి కూడా చేపట్టకపోవడం, తలపెట్టకపోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రత్నం పగడం. అలాగే అదృష్టం కలిగించేటటువంటి ఉపయుక్తకరమైనటువంటి ఆనందకరమైన అనుకూలమైన రంగు తెలుపు రంగు. కుమారస్వామి అదృష్టం కలిగించేటటువంటి నేపథ్యంలో పడమర దిక్కున ప్రయాణం చేస్తే లాభం కలిగేటటువంటి సందర్భంలో ఈ రాశిలో జన్మించిన వారు నిజానికి ప్రయాణాలేవి కూడా చేపట్టకుండా ఇంట్లోనే ఉండి శరవణ భవ అన్న నామాన్ని జపం చేయడం ద్వారా వ్యవహారాలను సానుకూలపరచుకోవచ్చు. కర్కాటక రాశి వారికి యోగదాయకమైనటువంటి రోజు ఈ రోజు. మనోల్లాసం అధికంగా ఉండేటటువంటి నేపథ్యంలో ఉత్సాహం పడిపడిగా ఉరకలు వేస్తున్న తరుణంలో ఈ రాశిలో జన్మించిన వారు అనేకములైన పనులను ఏకకాలంలో చక్కగా నిర్నిబద్ధంగా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలుగుతారు. ఇటువంటి సానుకూలమైన వాతావరణంలో ఈ రాశిలో జన్మించిన వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారు, ముఖ్యంగా చిరు వ్యాపార రంగంలో ఉండేటటువంటి చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాభివృద్ధి కోసం కొత్త ప్రయత్నాలను కొనసాగిస్తే తప్పక విజయం సాధించగలుగుతారు. రాజకీయ, సినిమా వర్గాల వారికి సైతం ఇవే శుభ ఫలితాలు ఆపాదించబడడంతో కొత్త వ్యవహారాలు చేపడితే ఆయా రంగాల్లో ఉండే వారికి సైతం స్థిరమైన లాభాలు ఆర్జించే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున అదృష్టరత్నం వజ్రం. అలాగే అనుకూలించేటటువంటి రంగు లేత పసుపు రంగు.
ప్రత్యేకంగా దక్షిణామూర్తి అనుకూలంగా ఉండేటటువంటి నేపథ్యంలో పడమర వైపు ప్రయాణం చేస్తే అనుకూలించేటటువంటి స్వభావంతో ఉండేటటువంటి ఈ రోజున ఈ రాశివారు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసే నిమిత్తమై లేత పసుపు రంగులో ఉండేటటువంటి లడ్డూలు, జిలేబీలు ఇలాంటి వాటిని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా శుభ ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఇష్టకార్య సిద్ధి అనే ప్రత్యేక ఫలితాంశం పంచాంగం విశేషంగా సూచిస్తుంది. ప్రయత్నకార్య సిద్ధి వేరు, ఇష్టకార్య సిద్ధి వేరు. సింహరాశి వారికి ఈ రోజున తాము ఏ పని చేస్తే ఇష్టంగా ఉంటుందో ఆ పనిని నిర్వహిస్తే మట్టుకు తప్పక విజయవంతంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితం ఉన్న నేపథ్యంలో వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారు ఆయా వృత్తి పట్ల మమకారంతో ఉంటారు కనుక ఇష్టంగా ఆయా పనులలో కొత్తగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా వ్యవహరిస్తే ఆ పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. సమస్త విషయాలలో కూడా సింహరాశి వారికి ఈరోజు యోగించేటటువంటి రోజు అని పంచాంగ విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో సింహరాశి వారికి అనుకూలించేటటువంటి అదృష్ట రత్నం కెంపు, అనుకూలించేటటువంటి రంగు లేత ఆకుపచ్చ రంగు. మహాలక్ష్మి అనుకూలించేటటువంటి తరుణంలో సింహరాశిలో జన్మించిన వారందరూ కూడా అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజిస్తే తప్పక విజయం సాధించగలుగుతారు. కన్యా రాశి వారికి తాము ఆరోగ్యంగా ఉన్నా, తమ కుటుంబ సభ్యులు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నా కూడా దూరంగా ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, సన్నిహితులు వారి అనారోగ్యాల కారణంగా కించిత్తు మనస్సుకు కష్టపెట్టుకునే సందర్భాలు ఈ రోజున ఘటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో మనోవిచారం పొందకుండా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే కన్యా రాశి వారు సులభంగా గట్టెక్కగలుగుతారు, ఆనందంగా విజయవంతంగా ఈ రోజును గడపగలుగుతారు. రాజకీయ సినిమా వర్గాలలో ఉండేటటువంటి వారికి ఈరోజు బాగా అచ్చి వచ్చే రోజు అని చెప్పాలి. నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడులలో సుదీర్ఘమైన లాభాలు ఆర్జించే రోజు కనుక పెట్టుబడులలో ఏవైనా కొత్తగా ధన సంబంధమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటే ఈ రోజున తీసుకోవడం యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఈరోజు అదృష్టం కలిగించేటటువంటి అదృష్ట రత్నం వైఢూర్యం. అలాగే ఉపయుక్తకరమైనటువంటి అనుకూలమైనటువంటి రంగు తెలుపు రంగు. ఈ రాశి వారికి అనుకూలించేటటువంటి పరమదైవం గణపతి అయిన నేపథ్యంలో గణపతి నామస్మరణ ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి మానసికంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి రోజు ఈ రోజు. మనోబలంతో చేపట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కానీ శారీరక పరమైన స్వల్ప అస్వస్థత ఈ రోజున ఈ రాశి వారిని ప్రతి పని పట్ల కూడా నిరాసక్తతతో ఉంచే ప్రమాదం ఉంది కనుక నిరాసక్తతలోంచి బయటపడి ఉత్సాహంతో తమని తాము ఉద్విగ్నతాభావంగా ఆ పనిని పూర్తి చేసే విధంగా ఇష్టదేవతా స్మరణ చేయాలి. ఎవరికి వారు వారి వారి ఇష్టదేవతా స్మరణ పూర్వకంగా నామ జపం చేసి పిదప ఆయా పనులకు ఒడబడితే తప్పక ఆయా పనులను ఈ రోజున సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. స్వల్పంగా వ్యతిరేక ఫలితాలు సూచింపబడేటటువంటి నేపథ్యంలో ఈ రోజున ఈ రాశిలో జన్మించిన వారు అనేక పనులను ప్రారంభించకుండా పూర్వం ప్రారంభించిన పనులనే కొనసాగించడం మంచిది. కొత్త ప్రయత్నాలేవి కూడా చేపట్టకుండా కొత్త వ్యక్తులతో మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు వ్యవహరిస్తూ నిర్ణీత సమయంలో వ్యవహరిస్తే మట్టుకు తప్పక శుభ ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. భోజన విషయాలలో నియమాలు పాటించడం ఈ రాశిలో జన్మించిన వారికి లాభదాయకంగా ఉంటుంది. అకాల భోజనం ద్వారా స్వల్ప అస్వస్థతకు ఈ రోజున గురి కావలసి ఉంటుంది అనే వ్యతిరేక ఫలితం ఉన్న కారణంగా సకాల భోజనం చేయడం, సాత్విక భోజనం స్వీకరించడం వంటివి చేపట్టడం ద్వారా ఈ రాశివారు వ్యతిరేక ఫలితాలను సానుకూలంగా మార్చుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట రత్నం ముత్యం. అలాగే అనుకూలించేటటువంటి రంగు ఎరుపు రంగు. విష్ణువు అనుకూల దైవంగా ఉండేటటువంటి నేపథ్యంలో ఈ రాశివారు విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమః అని 3 సార్లు ఆ విష్ణునామాన్ని స్మరించడం ద్వారా చేపట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులు సంపూర్ణ సహాయ సహకారాలు లభించడంతో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
రెట్టించిన మానసిక ఉత్సాహం, ఉల్లాసం, అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులు, వాతావరణం ఉన్న కారణంగా ఈ రోజున గ్రహ గతులు కూడా సంపూర్ణంగా అనుకూలించడంతో ప్రతి పనిని కూడా విజయవంతంగా అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తూ పూర్తి చేయగలుగుతారు. ఇటువంటి సానుకూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో సినిమా, రాజకీయ వర్గాల వారు, విశేషంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారు, అలాగే ఎగుమతి దిగుమతి రంగాలలో ఉండేటటువంటి విదేశీ వ్యాపారులు సైతం ఈ రోజున కొత్త వ్యాపార నిర్ణయాలకు శ్రీకారం చుట్టడం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల రంగంలో కొత్తగా ధనాన్ని పెట్టుబడిగా పెట్టే ప్రయత్నాలు చేస్తే కూడా ఈ రాశిలో జన్మించిన వారికి లాభం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. ఇతోధికంగా యోగదాయకమైనటువంటి ఈ రోజున మరింత అదృష్టం కలిసి వచ్చే దిశగా అడుగులు వేసే తరుణంలో ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చేటటువంటి అదృష్ట రత్నం రుబి, కెంపు. అలాగే కలిసి వచ్చేటటువంటి ఆరోగ్యకరమైన, ఉపయుక్తకరమైన, అనుకూలమైనటువంటి రంగు లేత ఎరుపు రంగు. రామచంద్రమూర్తి అనుకూలించేటటువంటి తరుణంలో వృశ్చిక రాశి వారు ఈ శుభ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై రామనామస్మరణ చెయ్యాలి. రామునికి సంబంధించిన ఏ విధమైన ఉపచారం చేసినా ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణంగా యోగిస్తుంది. రామాయణ గ్రంథాన్ని పూజిస్తే కూడా సమస్తమైన శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోగలుగుతారు. ధనురాశి వారికి సంపూర్ణంగా అనుకూలించేటటువంటి రోజు ఈ రోజు. షష్ఠస్థాన స్థిత చంద్రగ్రహ సంచార కారణం చేత ధనురాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనుకోకుండానే, వారేది ఆశించకుండానే రెట్టింపుగా లభిస్తాయి. కానీ కాస్త కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తగ్గిన నేపథ్యంలో మానసిక ఆందోళన కూడా కొంత చికాకును కలిగించేటటువంటి తరుణంలో ఈ రాశివారు సమాజానికి సంబంధించినటువంటి, సమాజంలో ఉండేటటువంటి వారికి మేలు కలిగించేటటువంటి పనులను చేపట్టడం ద్వారా శుభ ఫలితాలను రెట్టింపుగా సాధించుకోగలుగుతారు. కీర్తి మర్యాదలు ఇబ్బడి ముబ్బడిగా లభిస్తాయి. ఆసుపత్రులలో ఉండేటటువంటి రోగులకు సహాయం చేసేటటువంటి వారి పరిచారకులకు, సహాయ సహకారాలు అందించేటటువంటి వారికి, వైద్య రంగంలో ఉండేటటువంటి నర్సులకు, అలాగే రక్షణ వ్యవస్థలో ఉండేటటువంటి పోలీసు శాఖలో ఉండేటటువంటి వారికి కూడా సహాయ సహకారాలను అందించడం ద్వారా రాజకీయ నాయకులు, ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేవారు సైతం మంచి ఫలితాలను ఇబ్బడి ముబ్బడిగా రాబట్టుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు సంబంధించి సమాజ సేవ వారి ముఖ్యమైనటువంటి సేవ కనుక ఈనాడు ఈ విధంగా ఈ రాశిలో జన్మించిన వారికి సమాజ సేవ ఉపయుక్తకరమైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రంగంలో ఉండేటటువంటి వారు ఈ వైపున ప్రత్యేక దృష్టి సారించగలిగితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ధనురాశిలో జన్మించిన వారికి ఈరోజు అదృష్టం కలిగించేటటువంటి రత్నం వైఢూర్యం. అలాగే అదృష్టం కలిగించేటటువంటి రంగు బూడిద రంగు లేదా ఊదా రంగు. ఈ రోజున ఈ రాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉండేటటువంటి దైవం గణపతి. గణపతి స్మరణ ద్వారా ఈ రాశిలో జన్మించిన వారు చక్కటి శుభ ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. మకర రాశి వారికి శారీరక పరమైన ఏ రోగాధికాదులు లేకపోయినా మనోవిచారం కాస్త ఎక్కువగా ఉండేటటువంటి రోజు ఈ రోజు. ఏ విధమైన అననుకూలతలు లేకపోయినా ఏదో జరిగిపోతుందిలే అనేటటువంటి మానసిక ఆందోళనలో పడి ఈ రాశిలో జన్మించిన వారు కొట్టుమిట్టాడుతూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పనులను వాయిదా వేసుకుని కించిత్తు తబ్బిబ్బవుతూ ఉంటారు. పనుల ద్వారా కొంత ధన నష్టం కూడా చవి చూడవలసి వస్తుంది. ఇటువంటి వ్యతిరేక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి నామస్మరణ ద్వారా గట్టెక్కగలుగుతారు. సులభంగా విజయవంతంగా చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆంజనేయ స్వామి వారికి సింధూర సేవ చేయడం ద్వారా కూడా మకర రాశి వారు లాభాలను సముపార్జించవచ్చు. రాజకీయ సినిమా రంగాలలో ఉండేవారు కొత్తగా ఏ విధమైన వ్యవహారాలకు కూడా తలకోపోవడం మంచిది. కానీ వైద్య రంగంలో ఉండేవారికి ఈ సూత్రం వర్తించదు. వైద్య రంగంలో ఉండేవారికి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటటువంటి రోజు ఈ రోజు. మకర రాశిలో జన్మించిన వారికి అదృష్ట రత్నం నీలం. అలాగే అనుకూలించేటటువంటి రంగు లేత ఎరుపు రంగు. శ్రీమన్నారాయణమూర్తి విష్ణువు అనుకూలించేటటువంటి తరుణంలో ఈ రాశిలో జన్మించిన వారు విష్ణువుని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ తలుచుకుంటే సమస్త విధాలుగా శ్రేయదాయకంగా ఈ రోజును గడపగలుగుతారు.
కుంభరాశి వారికి సంబంధించి ఈ రోజున బంధుమిత్రులతో మాట పడవలసి వచ్చే వ్యతిరేక ఫలితం సూచింపబడుతున్నది కనుక ఈ రాశిలో జన్మించిన వారు బంధుమిత్రులతో సన్నిహితులతో తెలిసిన వారితో మాట్లాడే సమయంలో వాంగ్ నియమాన్ని పాటించడం మంచిది. హితంగా, మితంగా, పరిమితంగా, క్లుప్తంగా మాట్లాడడం ద్వారా ఈ రాశి వారు ఈ రోజును విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు కుదిరిన పక్షంలో ఈ రాశి వారు ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా ఈ రోజంతా కూడా మౌన వ్రతాన్ని ఆశ్రయించడం ద్వారా విజయవంతంగా రోజును పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వృత్తి, విద్య, వ్యాపార రంగ నిపుణులు, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ రోజున ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. జర్నలిస్టులు, అలాగే వ్యాపార రంగంలో లిఖిత, దృశ్య, శ్రవణ మాధ్యమాలలో ఉండేటటువంటి వారు మరీ ముఖ్యంగా ఈ రోజున ఎంత మితంగా మాట్లాడితే ఈ రాశిలో జన్మించిన వారికి అంత యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్ట రత్నం ముత్యం. అనుకూలమైన రంగు తెలుపు రంగు. ఈశ్వరుడు అనుకూల దైవంగా ఉండేటటువంటి నేపథ్యంలో కుంభరాశి వారు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం కోసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపించవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మనోబలం హెచ్చుగా ఉంటుంది. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని కూడా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. కనుక ఎప్పుడో ప్రారంభించి విడిచిపెట్టినటువంటి పూర్వ పనులను ఈ రోజున మళ్ళీ కొనసాగిస్తే తప్పక ఆయా పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీనరాశి వారికి సంబంధించి భూలాభం జమిలిగా, ధనలాభం విరివిగా ఉండేటటువంటి ఈ రోజున గ్రహ పరిస్థితులన్నీ కూడా అనుకూలించేటటువంటి నేపథ్యంలో గృహాలు కొనుగోలు చేయడం, ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు ఖరీదు చేయడం ఇలాంటి వ్యవహారాలలో మీనరాశిలో జన్మించిన వారు తగు జాగ్రత్తలతో మంచి నిర్ణయాలు తీసుకుంటే తప్పక ధనలాభాదిగాదులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లో ఉండేటటువంటి వారు, ప్రత్యేకంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారు నూతన ఆసుపత్రుల నిర్మాణానికై స్థల సేకరణ చేయాలి అనేటటువంటి వారు తగిన ప్రయత్నాలు చేస్తే విజయం సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున అదృష్ట రత్నం కనకపుష్యరాగం. అలాగే అనుకూలించేటటువంటి రంగు లేత పసుపు రంగు. ఈ రాశిలో జన్మించిన వారికి దక్షిణామూర్తి ఈ రోజున అనుకూలించేటటువంటి దైవం. అలాగే దత్తాత్రేయుడు సైతం అనుకూలించేటటువంటి దైవం కనుక ఇష్టమైన దైవాన్ని మనసులో నిలుపుకొని తమ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా ఈ రాశిలో జన్మించిన వారు సంపూర్ణంగా విజయాలను సాధిస్తారు. ఇవి ఈనాటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాబలాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం అని విన్నవిస్తూ శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి నిర్మాణ విషయంలో వాస్తుశాస్త్ర రీత్యా పాటించవలసినటువంటి నియమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఎత్తు పల్లాల విషయంలో కూడాను వాస్తుశాస్త్రరీత్యా కొన్ని నియమాలు మనకు శాస్త్రరీత్యా చెప్పారు. వాటిని కూడాను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చాలా మంచి శుభకరమైనటువంటి ప్రభావాలతో గృహ నిర్మాణం కొనసాగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మూలల్లో ముఖ్యంగా నైరుతి మూల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అన్నిటికన్నా కూడాను ఎత్తుగా ఉండాల్సిన మూల నైరుతి మూల మాత్రమే. అన్ని మూలల కంటే నైరుతి మూల ఎత్తుగా ఉండాలి. నైరుతి తరువాత వాయువ్య మూల, ఆగ్నేయ మూల ఎత్తుగా ఉండాలి. అన్నిటికన్నానేమో నైరుతి ఎత్తుగా ఉంటుంది. నైరుతి కన్నా కొద్దిగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, వాయువ్య మూలలు ఉండాలి. అలాగే అన్ని మూలల కన్నా తక్కువగా ఉండాల్సింది ఏమిటి అంటే ఈశాన్యము. అంటే నీరు గనక మీరు నైరుతిలో కనుక ఒక చెంబెడు నీళ్లు పోస్తే ఆ నీరంతా కూడా ఈశాన్యంలోకి రావాలండి. అది అసలు సిసలైనటువంటి విషయం. ఇక్కడ అన్ని మూలల కన్నా కూడాను ఈశాన్య మూల డౌన్లో ఉండాలి. ఈ యొక్క ఎత్తులు
ఏ విధమైనటువంటి క్రమ పద్ధతిలో ఉండాలో కూడా మనకు వాస్తుశాస్త్రం చెప్పింది. ఒకటవది నైరుతి, రెండవది వాయవ్య ఆగ్నేయాలు, మూడవది దక్షిణ పడమరలు, నాలుగవది తూర్పు ఉత్తరాలు, ఐదవది ఈశాన్యం. నైరుతిలో కొండ, ఈశాన్యం చెరువు చాలా యోగాన్ని ప్రసాదిస్తాయి అంటోంది శాస్త్రం. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఈశాన్యంలో బోరింగ్ పంపు వేసుకుంటూ ఉంటారు. ఈశాన్యంలో నీరు నిల్వ చేసేటువంటి ఆ యొక్క ప్రభావాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇంటికి నైరుతిలో ఉపగృహం, ఈశాన్యం న్యూయి గొప్ప వాస్తు బలాన్ని ఇస్తాయి అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. నైరుతిలో ఉపగ్రహం వేసుకున్నటువంటి ఇల్లు చాలా బాగా కలిసి వస్తుందండి అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మరి అలాగే స్థల ఆకార పరీక్షల్లో కూడాను వాస్తుశాస్త్రం కొన్ని నియమాలు మనకు తెలియజేసింది. వెడల్పు కన్నా పొడవు ఎక్కువగా ఉన్నటువంటి స్థలం ఆయతాకార స్థలము అంటారు. ఆయతాకార స్థలం అనేటువంటిది సమస్త సిద్ధుల్ని కూడాను కలిగిస్తుంది. అబ్బా, ఇటువంటి స్థలం అబ్బిందండి మీకు, భలే బాగుంది సార్ అంటారు. ఎలా, ఎందుచేత అన్నారు అంటే, పొడవు ఎక్కువగా ఉండి, ఒక స్థలంలో పొడవు ఎక్కువగా ఉండి వెడల్పు కొద్దిగా తక్కువగా ఉంటే ఆ స్థలం బాగా కలిసి వస్తుందండి. అలాగే వెడల్పు పొడవు సమానంగా ఉన్న స్థలం మనకి చతురస్రాకార స్థలం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ధనలాభాన్ని ఇస్తుంది. ఎక్కువగా మనకి ధనం సంపాదించేటువంటి ప్రభావాన్ని ఎక్కువగా కలిగింపజేసే స్థలం చతురస్రాకార స్థలం. గుండ్రంగా ఉన్నటువంటి స్థలం వృత్తాకార స్థలం అంటారు. అంటే పోషణమును వృద్ధి నొందిస్తుంది. కానీ భద్రసనాకార స్థలము కృతార్థత్వము కలిగిస్తుంది. కాబట్టి చక్రాకార స్థలం దారిద్ర్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. చక్రాకారం పనికిరాదయ్యా, మీరు ఎప్పుడైనా సరే స్థల పరీక్ష చేసేటప్పుడు అన్నారు. ఇవన్నీ కూడాను కొంతమంది విసినకర్ర ఆకృతి తెలియకుండా ఇల్లంతా కడతారు బ్రహ్మాండంగా. తీరా చూస్తే అక్కడ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు తేడా వచ్చేస్తుంది. తీరా చూస్తే ఏముంటుంది, బ్రహ్మాండంగా కట్టామండి ఇల్లు, అయినప్పటికీ కట్టిన దగ్గర నుంచి మాకు అనారోగ్యాలు చేస్తున్నాయి, దాని రీత్యా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. తీరా వెళ్ళి చూస్తే ఏం తెలుస్తుందంటే విసినకర్ర ఆకృతిలో ఉంది ఆ స్థలం. మరి ఏం చేయాలి? విసినకర్ర ఆకృతిలో స్థలం ఉంటే చాలా నష్టాలు వస్తాయి. అంటుంది అంతే. ఒక్కసారి ఇట్లా అందంటే ఆర్థికంగా దెబ్బ, ఒకసారి ఇట్లా అందంటే పురోభివృద్ధి పడిపోతుంది. అందుచేత ఈ కర్ర ఉందే, ఇసిన కర్ర రాకుండా చూసుకోవాలి. ఆ స్థలాన్ని కట్ చేసి అంతవరకు విభజన చేసి కాంపౌండ్ వాల్ కట్టుకొని దానికి అమర్చుకోవటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే 4 కోణాలు కూడాను సమానంగా ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఏ వాస్తు చెప్పినా అంతే. ఎవరు ఏ కాస్త చెప్పినా ఇది పాటించి తీరాల్సిందే. దీంట్లో తేడా వస్తే ఏమండి మీ ఇంట్లో తేడా ఇది అని చెప్పేసి వెంటనే చెప్పడం జరుగుతుంది. 4 కోణాలు సమానంగా ఉన్నటువంటి స్థలం మిక్కిలి శ్రేష్టమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా మట్టి పట్టుకోనండి వాసన చూసుకోవడాను బ్రహ్మాండమైన స్థలం అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అంత విశేషకరమైనది. సుగంధ పరిమళమైనటువంటి వాసన వచ్చిందనుకోండి మట్టి, ఓ అద్భుతవంతమైన యోగం పడుతుంది. ఇలా రకరకాలైనటువంటివి. ఇక్కడ మనం ఒక్క గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, స్థల నిరూపణ చేసేటప్పుడు ఎటు మనం చాలా చక్కగా చూసుకొని నిర్మాణం చేసుకుంటాం, దాంట్లో తేడా ఏం లేదు. సూక్ష్మ ప్రపంచాన్ని కూడాను దర్శించాలి. ఆ స్థలంలో సూక్ష్మ ప్రపంచం అంటే లోపల ఏముంది, సరైనది ఉందా లేదా, ఏమన్నా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే
అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా కొన్ని చోట్ల ఉంటాయి ఈ స్థలంలో. ఈ అతీంద్రియమైనటువంటి శక్తులు పోవటానికి కూడాను మనం భూమి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా భూసూక్తం చదవటం అదే అన్నమాట. ఇలా చేయటం వలన కంటికి కనిపించినటువంటి అతీంద్రియ శక్తులన్నీ పారిపోతాయి. ఆ స్థలంలో నివాసయోగ్యమైనటువంటి గృహంగా మన గృహం విరాజిల్లుతుంది అన్నమాట. అంతేకాకుండా ఎన్ని చేసినప్పటికీ వాస్తుశాస్త్రాన్ని చూపించాం, జ్యోతిష్కులకు చూపించాం, గణితాదులు వేశాం, జాతకాలన్నీ చూసాం. జాతకరీత్యా బలం ఉన్నప్పటికీ ఆ ప్రదేశాన్ని ఆవహించి ఉన్నటువంటి అతీంద్రియ శక్తులు కానీ కంటికి కనిపించినటువంటివి కానీ ఉన్నట్లయితే మనం చేసేటువంటి కార్యక్రమాల్ని అడ్డగిస్తాయండి. అప్పుడు వెంటనే అడ్డగిస్తాయి. మనం అక్కడే గుర్తిరగచ్చు. ఏంటండి, శంకుస్థాపన ముహూర్తం పెట్టారు, బ్రహ్మాండంగా ఉందంటారు. తీరా ఆ ముహూర్తం సమయంలోనే ఏదో ఒకటి అడ్డంకి ఏర్పడుతుంది, ఏదో ఒకటి జరుగుతాయి అన్నమాట. అందుకే మనం గోమాతను కట్టేయటం ఆ స్థలంలో. గోవు మరి సర్వ దేవత స్వరూపిణి కదండి, అందుకని ఆవును కట్టేస్తాం. అలా ఆవును కట్టేసి ఆ తల్లికి రోజు కూడాను కావలసినటువంటి ఆహారాన్ని అందించి నీళ్లు పెట్టినట్టయితే దానిలో ఉన్నటువంటి దుష్ప్రభావ శక్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటుంది శాస్త్రం. మీరు నిర్మాణం చేసేటప్పుడు బరువులు ఎటువైపు వేశారు గుర్తుపెట్టుకోండి. ఇసుక తోలించారు, ఆ ఇసుక పట్టాం, ఆన్లైన్లో కొట్టాం, వచ్చింది అర్ధరాత్రి కార్చి వెళ్ళాడు, మనం లేము అక్కడ ఇసుక కార్చేటప్పుడు. వాడు కాస్త ఏం చేశాడయ్యా అంటే ఈశాన్యంలో కార్చాడు. ఇసుక బరువు ఈశాన్యంలో కదండి. ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యంలో ఇసుక కుప్ప పెడతామా? ఆగిపోతాయి నిర్మాణాలు. అందుచేత బరువైనటువంటి వస్తువులు కానివ్వండి, బరువైన నిర్మాణ పనులు కానివ్వండి ఈశాన్యంలో మాత్రం ఉంచరాదు. ఇంటి నిర్మాణం ఆగిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ఇంటి నిర్మాణం సజావుగా సాగటానికి ఒక చక్రాన్ని కానీ టైరుని కానీ ఇంటి గోడకు తగిలించి చూడండి, మీ పనులు సజావుగా సాగడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ప్రతిపత్తి తిథి మృగశిర నక్షత్రము. ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం కరవీర వ్రతము అని. అదేవిధంగా ప్రధానంగా నదీ తీరముల్లో ఉన్నటువంటి వారికి లేదా కాశీలో ఉన్నటువంటి వారికి, ఒకవేళ ఈరోజు కాశీ కనుక వెళ్ళి ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటిది ఏమిటి అంటే దశాశ్వమేధగట్టే దశదిన స్నానారంభ అని మనకు ఒక పెద్దలు చెప్పినటువంటి విధానము ఉన్నది. కాశీలో దశాశ్వమేధ ఘాట్ ఉంది. అక్కడ స్నానం చెయ్యవచ్చు గంగలో. 10 రోజుల స్నానానికి ఆరంభం అని ఒక పద్ధతి. ఒకవేళ నదీ తీరముల్లో ఉన్నటువంటి వారు కాశీ గంగను స్మరించుకుంటూ స్నానం చెయ్యటానికి, స్నానములను ఆరంభం చెయ్యటానికి ఈరోజు చాలా ఉత్తమోత్తమైనటువంటి రోజు. ఈ రోజున దత్తాత్రేయ స్తోత్ర పారాయణం కానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి అన్నపూర్ణాష్టకము ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పారాయణం కనుక చేస్తే వారి ఇంట్లో ధాన్యమునకు కానీ ధనమునకు కానీ ఎప్పుడు లోటు ఉండకుండగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబికా, చండికా, దుర్గా, పరమేశ్వరి ఆ గృహమును సర్వదా సర్వవేళల యందు కాపాడుతుంది అని ప్రసిద్ధి. ఇక సదాచార విషయంలో జాతా శౌచానికి పురుడు అనేటువంటి పేరు ఉంది. మృతా శౌచానికి సూతకము అని అంటారు. ముఖ్యంగా ఇక్కడ జాతా శౌచం అంటే ఎవరైనా ఇంట్లో పుట్టినప్పుడు తల్లికి ప్రత్యేకంగా జాతా శౌచం వస్తుంది.
స్త్రీ ప్రసవించినప్పుడు పురుష శిశువైతే 30 రోజుల అశౌచము అని, స్త్రీ శిశువైతే 40 రోజుల అశౌచము కేవలం తల్లికి మాత్రమే ఉంటుంది. అంటే ఆ అన్ని రోజులు ఆవిడ ఏ పనికి అంటే దైవతా సంబంధమైనటువంటి పనులకు పనికి రాదు అని. మిగతా వారికి కేవలం 11 రోజులు మాత్రమే ఉంటుంది. స్వస్తి. పుష్కరకాలమునందు ఎవరు వెళ్ళి స్నానం చేస్తారో వాడు దేశాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు. ఎందుకని? ఏదో గోదావరి పరివాహక ప్రాంతంలో నేనున్నాననుకోండి, సద్వినియోగం చేసుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? ఆ కాలమునందు అన్ని కోట్ల మంది దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తే అప్పుడు వెళ్ళి నేను ఒక్క స్నానం చేశాననుకోండి, శాస్త్రం అంది యజ్జన్మ కృతం పాపం, జన్మ ప్రారంభం నుంచి చేసిన ఎన్ని పాపములైనా ఒక్కొక్క కాలం అలా ఉంటుంది. చూడండి, రిపబ్లిక్ డే వస్తోంది, కారాగారంలో సద్బుద్ధి కలిగిన వారిని కొంతమంది ఖైదీల్ని విడిచిపెట్టేస్తున్నాం అంటుంది ప్రభుత్వం. అలాగే దేవతలు కూడా ఏం చేస్తారంటే మంచి బుద్ధి కలిగి ఇప్పుడు భగవంతుని యందు విశ్వాసం కలిగి పుష్కరాల్లో స్నానం చేసిన వాడు చేసిన పాపాలు తీసేస్తాం. నువ్వెందుకు గుడ్డలు బాదుకుంటావు? వాళ్ళు అనుగ్రహించారు, మనం అనుగ్రహించట్లా? ఒక్కొక్కప్పుడు అలా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఎవరు పుష్కరమునందు స్నానం చేస్తున్నాడో ఆ నమ్మకంతో వాడు జన్మ పర్యంతం చేసిన పాపములు దగ్ధమవుతాయి. స్త్రీయా పురుషుడా సంబంధం లేదు. 2 పితృదేవతలు తరిస్తారు. అందుకే ఈ 12 రోజులు దానం చెయ్యవలసినటువంటి పదార్థముల యొక్క జాబితానిచ్చింది శాస్త్రం. ఇవి దానం చేయి, జ్ఞాపకం పెట్టుకుని చెప్పింది. అందులో అగ్రస్థానం దేనికి ఇచ్చింది అంటే గోవుకి ఇచ్చింది. పుష్కరముల యందు నదీ తీరంలో పూజ చేసి గోదానం చేయడం అంత గొప్ప విశేషం. కొన్ని వస్తువులు చెప్పారు. గోవు, భూమి, ధాన్యము, పువ్వులు, ముత్యములు, బంగారము, వస్త్రములు, ఎద్దు, నాగలి, యజ్ఞోపవీతం, అలాగే గృహదానం, అలాగే శయ్యాదానం, పడుకోవడానికి పడక మంచాన్ని దానం చేయడం, శయ్యాదానం, అలాగే శాకములు, కొన్ని కూరలు పట్టుకెళ్ళి ఆ కూరలు దానం చేయడం, ఆఖరి రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి దానం తిలాదానం, నువ్వులు, నల్ల నువ్వులు. అవి పితృదేవతలు తరించడానికి కారణం. అంటే ఆ ఒక్క కాలమునందు నేను తరించడం కాదు, ఆ కాలమునందు నేను బ్రతికి ఉన్నందుకు గాను, శరీరంతో ఉన్నందుకు గాను, శరీరం విడిచిపెట్టిన నా పితృదేవతల్ని తరింపజేయడానికి నాకు అవకాశం వస్తుంది. ఇది ఒక్క పుష్కర కాలమునందు మాత్రమే సంభవం. కానీ పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే స్నానము చేత శక్తి ఎంత వస్తుందో చిన్న పొరపాటు చేత ఇంత శక్తి పోతుంది. కారణం ఏమిటి అంటే ఒకప్పుడు దధీచి మహర్షి ఉండేవారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి దేవతలందరూ తమ ఆయుధాలు ఇచ్చారు జాగ్రత్తగా ఉంచమని. ఆయన ఆయుధాలన్నీ కూడా జాగ్రత్తగా ఉంచడం అంటే బయట పెడితే పట్టుకుపోతారని లోపలికి వచ్చేసుకున్నారు. ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు మళ్ళీ వచ్చి మా ఆయుధాలు ఇమ్మన్నారు. ఏవి? లోపలికి వెళ్ళిపోయాయి, అస్తుల్లోకి వెళ్ళిపోయాయి అన్నారు. కాదు మేము తయారు చేసుకోవాలి, మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి ధర్మం నిలబెట్టాలి. ఆయన అయితే ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రాణత్యాగం చేసేస్తాను, నా శరీరం వదిలేస్తాను, నా ఎముకలు తీసుకుని మళ్ళీ మీ ఆయుధాలు తయారు చేసుకోండి. నైమిషారణ్యంలో ఇప్పటికీ దేవాలయం కనబడుతుంది. దధీచి కుండం అని పెద్ద కుండం, అందులో స్నానం చేయొచ్చు కూడా. దధీచి మహర్షి ఎక్కడ శరీరం వదిలేసి ఎముకలు ఇచ్చేశారో అది ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉంది. అటువంటి దధీచి మహర్షి ధర్మము కోసమని దేవతలకి తమ అస్తుల్ని ప్రదానం చేశారు, ఆయుధాలు తయారు చేసుకోమని. ఆయనకి కొడుకు పుట్టాడు, పిప్పలాదుడు అని ఆయన ఒక మహర్షి. ఆయన పక్షుల చేత రక్షింపబడ్డాడు. ఎందుచేత అంటే భర్త మరణించాడన్న బాధతో ఆమె కూడా సహగమనం చేసింది తల్లిగారు. ఆ పిప్పలాదుడు పెద్దవాడై దేవతల పట్ల ఆగ్రహం చెందాడు. నా తండ్రి అస్తులతోటి వీళ్ళు ఆయుధాలు తయారు చేసుకున్నారు, దానికోసం నా తండ్రి శరీరత్యాగం చేశాడు, వీళ్ల మీద పగ తీర్చుకుంటానని ఆయన తనకున్నటువంటి వేదమంత్ర బలం చేత ఒక గొప్ప యజ్ఞం చేశాడు. అందులోంచి ఒక కృత్య పుట్టి
ఒక కృత్య అంటే ఒక శక్తి రూపాన్ని పొంది పైకొచ్చింది. విపరీతమైన ఆకలితో వచ్చింది. ఏం కావాలి? నన్ను సృజించావు, నాకు ఆకలి, ముందు అన్నం పెట్టండి. ఆయన అన్నాడు, దేవతలందరినీ తిని అన్నాడు. ఆమె దేవతల మీదకి వెళ్ళిపోయింది. ఆమె యజ్ఞకుండంలోంచి వచ్చింది. ఆవిడ్ని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాల. వీళ్ళందరూ వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చింది పిప్పలాదుడికి ఇంత శక్తి అంటే పరమశివానుగ్రహం చేత చేశాడు. శివుడు అన్నాడు, మీ తండ్రి దేనికి ఇచ్చాడు వస్తువులు? ధర్మ సంరక్షణ కోసం ఇచ్చాడు, వాళ్ళు చంపిపుచ్చుకోలేదు. దేవతా కార్యం ధర్మ సంరక్షణం కాబట్టి దానికోసం నా శరీరాన్ని వదిలిపెట్టినా నాకు బెంగలేదని వదిలిపెట్టాడు. నువ్వు ఆ దేవతల్ని చంపడానికి యజ్ఞం చేసి కృత్యని సృష్టించావు. దోషం కాదా? మీ తండ్రి సంతోషిస్తాడా నువ్వు చేసిన పనికి? కాబట్టి ఇంకొక ఆహారాన్ని కల్పించు అంటే ఆయన అన్నాడు, దీనికి విశేషమైన ఆకలి కృత్యకి, నేను ఎక్కడి నుంచి పెట్టని ఆహారం ఇప్పుడు దీనికి, నువ్వే ఏదో ఒకటి నిమంత్రణం చేయి. నువ్వు ఏ ఆహారం ఇస్తానంటే ఆ ఆహారం తింటుంది. అది కృత్య కాబట్టి దానికి భౌతికమైన ఆహారమే తినాలని నియమం లేదు. కాబట్టి ఒక పని చెయ్యి, మనుష్యులు నదీ స్నానము వలన ఫలితమును పొందుదామని నదిలోకి ప్రవేశించి స్నానం చేసి బయటికి వస్తారు. అలాగే సముద్ర స్నానానికి వెడతారు. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఒడ్డున ఉన్న కించిత్ మట్టి, బస్తాలు బస్తాలు కాదు, 3 వేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత మట్టి పట్టికెళ్ళి ఒక శ్లోకం చెప్పి తీరాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ అని పిలిచి, అమ్మా నేను పుణ్యం చేసుకుందామని నదీ స్నానానికి వచ్చాను, నువ్వు నా పుణ్యం తినేయకు, నీకోసం నేను ఇదిగో ఈ మట్టి వేస్తున్నాను. మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా, ఈ మట్టి తిని నా పుణ్యాన్ని మాత్రం ముట్టుకోకు, నదీ స్నానం పుణ్యాన్ని అని ఆ మట్టిని నదిలో వేసి అప్పుడు స్నానం చేయాలి. చేస్తే కృత్య ముట్టుకోదు, లేకపోతే స్నానం చేసి బయటికి రాగానే కృత్య తింటుంది. కొన్ని ఇవన్నీ నిజమా అండి అనడానికి ఏముంటుంది? బోన్ టీబీ వచ్చిందనుకోండి, లోపలికి వెళ్ళినటువంటి వైరస్ ఎముకల్ని తినేస్తుంది. క్యాన్సర్ పుట్టిందనుకోండి, పుండు పుట్టి రక్తనాళాల్ని మూసేస్తోంది. యజ్ఞం చేత పుట్టిన కృత్య పుణ్యాన్ని తినేస్తుందంటే ఏమిటి అనుమానం? దానికి ఆ శక్తి ఉంది. మనం చూడలేదు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి అది అలా ఉండదు అనడానికి వీలేదు. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉండరండి అంటే ఎలాగా? నేను చదవలేదు ఐఏఎస్, కానీ ఆ శ్రద్ధతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి డాక్టర్ వృత్తిదండి అంటే ఎలా? వాళ్ళు చదువుకున్నారు, కష్టపడి డాక్టర్ అయ్యాడు. నీకు తెలియనివన్నీ లోకంలో ఉండవండి అని సిద్ధాంతం చేయకూడదు. నువ్వు అది అవ్వలేదు, నీకు అది చూడడానికి కావలసిన శక్తి లేదు, ఎందుకంటే నువ్వు ఆ తపస్సు చేయలేదు కాబట్టి. చేసిన వాడు చూస్తాడు. ఆ శాస్త్రం చదువుకున్నవాడు అద్దంలో ఇలా పెట్టి రక్తపు చుక్క వంక చూస్తే అందులో ఎన్ని క్రిములు ఉన్నాయో చెప్తాడు, ఎన్ని సూక్ష్మాంగ జీవులు ఉన్నాయో చెప్తాడు. ఏమీ తెలియని నేను చూస్తే నాకేమర్థమవుతుంది? అది ఎవడు కనిపెట్టగలడో వాడు కనిపెట్టాడు. ఋషి చెప్పాడు ఆ మాట, నేను చెప్పట్లేదు. కాబట్టి ఆ పుణ్యాన్ని తినేసే శక్తి కృత్యకుంది. కృత్య నుంచి పుణ్యాన్ని రక్షించుకోవాలంటే నది యందు మట్టి వేసి స్నానం చేయాలి. సముద్ర స్నానం అయితే సముద్రంలోంచి ఇసుక తీసి ఒడ్డునెయ్యాలి. ఇదే. కానీ సముద్ర స్నానం మహాసంకల్పంతో చేయాలి, నదీ స్నానం సంకల్పంతో చేయాలి. సముద్ర స్నానం పర్వంలోనే చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. ఒక్క రామేశ్వరం మినహాయింపు, గోకర్ణం. ఒక్క గోకర్ణం రామేశ్వరంలో చేసేటప్పుడు ఏ రోజు ఎడితే ఆ రోజే, కానీ మిగిలిన చోట్ల పర్వం అయితేనే. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ